సో యాక్చువల్గా మనం లాస్ట్ మ్యామ్తో కలిసి 1.5 year 2 years నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ వర్క్ గురించి ఎంత ప్యాషనేట్గా ఉండే వాళ్ళని వాళ్ళు ఎనర్జీ రేడియేట్ చేసుకుంటూ మాకు ఎప్పటికప్పుడు ఎనర్జీ ఇస్తూ చాలా మేము మీట్ అయినప్పుడల్లా ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది మాకు కూడా. సో వీఆర్ విత్ DW సరస్వతి గారు. సో మేడంతో వర్క్ చేసినప్పుడు మేము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, వాటి గురించి వర్క్ చేయడం, వాటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఈ పాడ్కాస్ట్లో మా ఎజెండా ఏంటంటే మాకున్న ఇంకా బెటర్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటి వాటి గురించి తెలుసుకోవడం, అండ్ డిపార్ట్మెంట్ ఓవరాల్ ఫంక్షనాలిటీ ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ రోల్స్ ఏం చేస్తున్నాయి, అండ్ ఇవి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, అంటే మీరు అన్నట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎలా అయితే డిపార్ట్మెంట్లో మెయిన్ పిల్లలు, అది బెటర్గా క్రియేట్ చేయడానికి పాడ్కాస్ట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. సో మ్యామ్, జనరల్గా డిపార్ట్మెంట్ గురించి వీటి గురించి వెళ్ళే ముందు అసలు ఈ DW రోల్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా మీకు ఈ డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడు తెలిసింది, అండ్ మీకు ప్యాషన్ ఎలా క్రియేట్ అయింది మ్యామ్, ఇంత ప్యాషన్ ఈ డిపార్ట్మెంట్లో? ఓకే, చైతన్య గారు చక్కటి క్వశ్చన్ వేశారు. ఈ ప్యాషనేట్ అనేది చాలా ప్యాషనేట్తో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. 89లో నేను ఇది దీని గురించి తెలుసుకున్నాను. 94లో జాబ్ వచ్చింది. మా ఫ్రెండ్స్, మా నైబర్స్ కూడా ఈ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళతో చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది. మేము కలిసినప్పుడు వాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు, ఎలా ఉంది ICDSలో సర్వీసెస్ అని చెప్తా ఉంటే నేను కూడా ఆ జాబ్ రావాలి కదా, నేను కూడా చేయాలి ఒక సర్వీస్ అని ఒక మోటోతో నేను చాలా కష్టపడి నేను గ్రూప్స్ రాశాను. దాని ద్వారా నాకు 93లో ఈ జాబ్ వచ్చింది. అప్పుడు ఈ జాబ్ చేయడం అనేది చాలా అవసరం అనేది కాకుండా ఎంత సర్వీస్ మోటోతో ఉంది దాంట్లో. ఇందాక మీరు అన్నట్టుగా హోమ్ టు టూమ్ అనే ఒక సర్వీస్ చేసే అవకాశం దీంట్లో ఉంది అని చెప్పి దాదాపు 31 years నుంచి కూడా మేము స్టార్టింగ్లో ఎలా ఉన్నామో అంతే ఉత్సాహంతో ఉన్నాము. ఇంకా ఉత్సాహం పెరుగుతుంది తగ్గట్లేదు. ఎందుకంటే ఆ రకంగా కూడా మన పరిస్థితులు అన్నీ కూడా ఛాలెంజెస్ చూస్తూ ఉన్నాము. అలా నా ప్రయాణం ఈ ఉద్యోగ జీవితంలో స్టార్ట్ అయింది మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. అంటే జనరల్గా సొసైటీలో ప్రాబ్లం ఫేస్ చేసే ప్రతి ఇన్ని మీరు పిక్ చేసుకున్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి తగ్గట్టు అన్ని స్కీమ్స్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్క గ్రూప్ని, ఉమెన్ని, చైల్డ్ని, ఒక్కొక్క గ్రూప్ని టచ్ చేసి వాళ్ళకి మనం ఎలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం అలాంటి డీటెయిల్గా తెలుసుకుందాం మ్యామ్ నెక్స్ట్ 1 hourలో. మ్యామ్, అయితే మీరు హెల్త్ కేర్, ఎకనామిక్ ఎయిడ్, లీగల్ అసిస్టెన్స్ ఇలా డిఫరెంట్ సపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు ఏ ఇష్యూ వచ్చినా. సో జనరల్గా ఇప్పుడు నేను మామూలుగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఉమెన్ ఇష్యూస్ ఇన్ కరీంనగర్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి మేము మాట్లాడుతున్నాం. జనరల్గా ఇప్పుడు ఒకటి మేము ఏదో రిపోర్ట్ చదువుతున్నాం, అవి ఎక్కడో బీహార్లోనూ, ఉత్తరప్రదేశ్లోనూ సమ్ ఇష్యూ అవుతుంది, లేకపోతే బెంగాల్లో ఇష్యూ అవుతుంది. ఇట్లా కాకుండా మీకైతే ఇక్కడ ఈ లొకాలిటీ లోపల ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఇంకా బెటర్గా వస్తాయి. సో మేజర్గా ఉమెన్ ఫోకస్ చేస్తే ఉమెన్ ఈక్వల్గా ఉండడానికి కాకుండా మన రూరల్ కరీంనగర్లో అయినా మన అర్బన్ ఏరియాస్లో అయినా వాట్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేస్తున్నాం. ఉమెన్ ఇష్యూస్కి వస్తే కూడా ఈ మధ్యకాలంలో ఇంకా చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్కి సర్వీసెస్ ఇవ్వడానికి మాకు మేజర్గా సఖీ సెంటర్ ఉంది. సఖీ సెంటర్ 1 stop సెంటర్ ఉంది. దానికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అక్కడ ఒక స్టాఫ్ అందరూ కూడా ఈ ఉమెన్ ఇష్యూస్ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కౌన్సిలింగ్ నేను కూడా వెళ్తూ ఉంటాను. చూసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నవి. మేజర్గా వాళ్ళ మీద ఒక గృహహింస అనే దాంట్లో హస్బెండ్తో వాళ్ళు ఇబ్బందులు పడము, తర్వాత ఈవెన్ అత్తామామలతో కూడా ఇబ్బంది పడడం, ఏ రకంగా అయినా అది గృహహింస కింద వస్తుంది, ఆ గృహహింస చట్టం ప్రకారము. కాబట్టి ఎక్కువ శాతం కూడా అక్కడ వాళ్ళు కలిసి ఉండలేక, తర్వాత హస్బెండ్ డ్రింక్ చేసి వచ్చి ఆమెను హరాస్మెంట్ పెట్టే కేసెస్ ఉన్నాయి. తర్వాత చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి మీద ఒక డౌట్తో ఉండి ఆమెను వేధించడం, శారీరకంగా మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టడం, వేధించడం, ఇవన్నీ కూడా కేసెస్లో కూడా వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అర్బన్లో కూడా ఇప్పుడు అర్బన్ రూరల్ అనేది కాకుండా ఒక ఉమెన్ మీద ఒక హింస అనేది దాన్ని పెరిగిపోతూ ఉంది. దానికి సోషల్ మీడియా ప్రభావం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక సమస్యలు అనుకోవచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అనుకోవచ్చు, ఒకరితో ఒకరు కలిసిపోలేక ఇబ్బందులు బాగుంటాయి. ఎక్కువ శాతం కూడా మహిళలు వచ్చి వాళ్ళకి చెప్పుకుంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని మేము రిసీవ్ చేసుకొని ఆమెకి ఎక్కడ ఏం అవసరం ఉంది,
అనేది మేము సార్ట్ అవుట్ చేసేసి ఆ రకంగా దాదాపుగా అయితే మేము వాళ్ళ ఫ్యామిలీని కలపడానికి కౌన్సిలింగ్ అనేది బాగా ప్రయత్నం చేస్తాము. ఆ కౌన్సిలింగ్తో వాళ్ళు కానప్పుడే నెక్స్ట్ లెవెల్కి ఏదైనా లీగల్గా అట్లా వెళ్ళడం జరుగుతుంది. చాలా కేసెస్ కూడా మా సఖీ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒకసారి వాళ్ళు వినకపోతే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అట్లా పెట్టి టెంపరీ షెల్టర్ ఇచ్చి వాళ్ళను పంపించేస్తాం. మళ్ళీ ఫాలోఅప్లో కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఈ ఉమెన్ మీద అనేది తగ్గాలి అంటే కూడా మీరు ఇందాక అన్నట్టుగా అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు చాలా మటుకు రీచ్ అయ్యాము. ఇంకా కూడా రీచ్ అయితే వాళ్ళందరికీ ఒక సపోర్ట్, వాళ్ళ సెంటర్కి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్యామిలీస్లో ఎక్కువ శాతం కూడా వాళ్ళకి ఒక అవగాహన రాహిత్యము, ఒక కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడము, ఈ ఆర్థిక సమస్యలతో కూడా వాళ్ళు వేధింపులకు కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా నెక్స్ట్ లేదు అంటే మేము గృహహింస డిఐఆర్ కూడా పెడతాం వాళ్ళ మీద. ఆ కేసెస్ కూడా పెట్టి దానికి డీడబ్ల్యూ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఉంటారు. మండల స్థాయిలో కూడా సిడిపో కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఈ మధ్య చేశారు. మా ద్వారా కేసు ఫైల్ చేసేసి అట్లా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మ్యామ్, ఇప్పుడు ఒక రియాలిటీ ఏదో ఒక కేసు డొమెస్టిక్ వైలెన్స్తోనే ఒక కేసు వస్తే అంటే వాళ్ళు మీకు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఇందాక మీరు 181 నుంచి అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్ సఖీకి. అలా అప్రోచ్ అయిన తర్వాత ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, అంటే మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ సఖీ సెంటర్కి మనకి ఏ రకంగా అయినా కూడా మనకి కేసెస్ వస్తామంటే వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ తెలిసిన వాళ్ళు 181 హెల్ప్ నెంబర్ ద్వారా అప్రోచ్ అవుతారు. లేదంటే మాకు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అక్కడ కూడా మమ్మల్ని మా స్కీమ్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు, డైరెక్ట్ కాల్ చేసి వస్తారు. రీసెంట్గా ప్రజావాణిలో కూడా కొంతమంది వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు అప్పుడే ఇమీడియట్గా మళ్ళీ మేము సఖీ సెంటర్కి మేము అటాచ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు అట్లా మాకు ఒక హెల్ప్ లైన్కి కాల్ వచ్చినప్పుడు మాకు సఖీ కేంద్రానికి ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. ఆ వెహికల్లో మా సఖీ సిబ్బంది, మా కౌన్సిలర్ తర్వాత లీగల్ కౌన్సిలర్ వీళ్ళంతా వెళ్ళి ఆమెను అప్రోచ్ చేస్తారు. ఆ వెహికల్లో తీసుకొని రావడం జరుగుతుంది. లేదా నేరుగా వచ్చినా కూడా మేము తీసేసుకుంటాము. కొన్ని సందర్భాల్లో సడన్గా వాళ్ళు ఇంట్లో విభేదాలతో తట్టుకోలేక ఇమీడియట్గా మా దగ్గరికి వస్తారు. కట్టుబట్టలతో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మా సఖీ సెంటర్లో ప్రభుత్వం తరఫున ఒక వెల్కమ్ కిట్ అనేది కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆ వెల్కమ్ కిట్లో వాళ్ళకి ఒక 2 జతల బట్టలు, ఆమెకు ఎమర్జెన్సీ టాయిలెటరీ సామాను అంతా కూడా వచ్చి ఒక 5 days వరకు ఆమె ఎలాంటి ఆధారము ఎలాంటి అంటే మామూలుగా ఇబ్బందులు అయినప్పుడు సడన్గా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి, అన్నీ సర్దుకొని రాలేకుండా. అలాంటప్పుడు కూడా దానికి ఇదొకటి మేము తీసుకోవడం జరుగుతుంది. అక్కడ 5 to 7 days వాళ్ళకి టెంపరీ షెల్టర్ అనేది మేము ఇస్తాం. ఆ టెంపరీ షెల్టర్ ఇస్తూ మేము ఇంక ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. ఆమె ప్రాబ్లం ఏంటి, మొత్తం ఒక రోజంతా ఆమె ట్రామాలో ఉంటుంది, సరిగ్గా మాట్లాడదు. ఆ తర్వాత ఆమె కొంచెం కూల్ అయిన తర్వాత ఆమె నేపథ్యం ఏంటి, అసలు ఆమెకి ఇబ్బంది ఎక్కడ జరిగింది ఏంటి కొంచెం ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన వరకు మేము చాలా ఓపికగా ఉంటాము. ఆ సఖీ సెంటర్లో అన్ని రకాల వసతులు ఉంటాయి, భోజనం ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆమె కొద్దిగా ఓపెన్ అయిపోయి ఆమె ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమె చెప్పిన సందర్భాన్ని బట్టి ఆమె హస్బెండ్తో ఎలాంటి ఇష్యూ ఉంది, లేకపోతే కుటుంబ సభ్యులు ఇంకా ఎవరితో ఇష్యూ ఉందని ఆమె ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా కాల్ చేసి సఖీ సెంటర్కి పిలిపించడం జరుగుతుంది. ముందు ఈమెతో మాట్లాడి మేము కౌన్సిలింగ్ చేసి ఈమె తరఫున ఏం జరిగింది ఏంటి అనేది ఈమె ద్వారా వినడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమె అభిప్రాయం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళందరినీ పిలిచి కూడా వాళ్ళ హస్బెండ్ వస్తారు, చెప్తారు, ఇద్దరు కూర్చుంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు, రకరకాల మాట్లాడతారు అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఒక డిపార్ట్మెంట్ తరఫున లేకపోతే ఒక సర్వీస్ ప్రొవైడర్స్గా చాలా ఓపిక విని ఇద్దరికి కూడా చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇస్తాం. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, లైక్ వాళ్ళ తాత వాళ్ళు ఉండేసరికి అంటే ఆ సిస్టమ్ అనేది పోయింది. ఒకలాగా అంటే ఇట్లాంటి కేసెస్ కాకుండా ఉండడానికి సెట్ చేసేసి ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ ఇవి అయ్యేసరికి అండ్ ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్స్ చేసేసరికి కుటుంబంలో కూడా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు ఉద్యోగం వెళ్ళడము, ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ మీద పడడం ఎక్కువ అవుతుంది. ఆ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే చాలా ఒక పిల్లలు కూడా ఒక చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఒక భరోసాగా ఉండేవాళ్ళు. ఈ జాయింట్ ఫ్యామిలీస్ అనేది కూడా లేకపోవడం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది.
అనేది, ఇద్దరు జాబ్స్ చేయడం అనేది కూడా అక్కడ కుటుంబం. హ్యాపీ ఫ్యామిలీస్ బిల్డ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మీ జాబ్ లిస్ట్లో అది కూడా ఒకటి పెట్టుకొని బెటర్ అంటే మీ దగ్గరికి సఖీ సిస్టమ్ని బెటర్ చేయడం కన్నా సఖీ దగ్గర రాకుండా ఉండేటట్టు చేయడం కూడా చాలా మంచి ఆలోచన. ఫ్యామిలీలో ఇద్దరు కూడా వర్క్ చేయడానికి జరుగుతుంది అంటే మన టాపిక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఫార్మల్ సెక్టర్ కానీ ఇన్ఫార్మల్ సెక్టర్లో కానీ ఈ జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది కొంచెం ఈ మధ్యలో ఎక్కువ మనకి అవేర్నెస్ అనేది తెలుస్తుంది. సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు. సో దీని బేస్ మీద మనకి 2013లో పాస్ట్ యాక్ట్ అనేది తయారు చేశారు. అదే విశాఖ గైడ్లైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి కంపెనీస్ ఎవరైనా ఉంటాయంటే మోర్ దెన్ 10 people. సో ఈ గైడ్లైన్స్ అనేది మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇవి ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి మీ దృష్టిలో కరీంనగర్ జిల్లా? ఇప్పుడు మీరు అన్నట్టుగా మా డిపార్ట్మెంట్లో మేము అన్ని యాక్ట్స్తో పనిచేస్తాం. యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఒక పెద్ద ఇది. మీరన్నది పోస్ట్ యాక్ట్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది కూడా మేమే టేకప్ చేస్తాము. ఇందులోంచి హబ్ డిస్ట్రిక్ట్ హబ్ ఉంది కదా, దాంట్లో ఒక సర్వీస్ వాళ్ళ ఒక టార్గెట్ వాళ్ళకి ఈ యాక్ట్ బాగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడడం అనేది. దీనికి సంబంధించి మీరు ఇందాకనంటూ ఐసీసీ కమిటీస్, మనం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది మనం ప్రతి సంస్థ పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ ఏదైనప్పటికీ కూడా ఈ కమిటీస్ ఫామ్ చేయాలి. ఆ ఫామ్ చేసి అందులో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ రావాలి. వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఐసీసీ కమిటీ ద్వారా వాళ్ళు దాన్ని సాల్వ్ చేయాలి. లేదు ఐసీసీ కమిటీ కాలేదు, మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ లేరు అంటే ఎల్సీసీ కమిటీ ఉంది, లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ ఆ కమిటీకి ఒక చైర్మన్ ఉంటారు, డిడబ్ల్యూఓ మెంబర్ కన్వీనర్ ఉంటారు, అందులో ఒక ప్రామినెంట్ పర్సన్ తీసుకుంటాం, ఒక లీగల్ అడ్వైజర్గా. అట్లా ఉన్న వాళ్ళని ఓవరాల్గా నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు. ఆ ఎల్సీసీ కమిటీకి మాకు వచ్చిన వాటిని మేము ఆ యాక్ట్ ప్రకారంగా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ఆ ఇరు పక్షాల వాళ్ళని కూర్చొని అసలు ఏం జరిగిందనేది కూడా ఆ యాక్ట్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ దాదాపుగా మేము అన్ని కూడా ఫామ్ చేసాం. గత సంవత్సరం నుంచి కూడా ఐసీసీ కమిటీస్ అన్నీ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఫామ్ చేశాం. తర్వాత దాని మీద మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా పోస్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాళ్ళు పంపించాలి. వాళ్ళు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు, వాళ్ళ దగ్గర కేసెస్ ఫైల్ అయినాయా, సాల్వ్ అయినాయా, పెండింగ్ అయినా మాకు ఒక రిపోర్ట్ వస్తుంది. వాటన్నింటిని కూడా మేము చూస్తూ ఇంకా ఎక్కడైనా మనం ఒక్కో చోట మాకు ఏమీ కూడా రాలేదంటే, సపోజ్ ఇక్కడ మనకి పెద్ద పెద్ద మార్కెట్స్ ఉన్నాయి, అందులో చాలామంది పనిచేస్తారు. ప్రతి చోట కూడా నీల్ రిపోర్ట్ వచ్చినప్పుడు మేము లాస్ట్ టైము ఉమెన్స్ డే సెలబ్రేషన్ అప్పుడు కూడా మన మేజర్గా ఈ సూపర్ మార్కెట్స్, మాల్స్లో కూడా స్పెషల్గా మేము ఒకటి పెడితే చాలా సక్సెస్ అయింది. అది మాకు వెరైటీగా పెట్టడం జరిగింది. దాదాపు ఒక వారంలో ఒక 5 malls పెట్టడం జరిగింది. అది చాలా చాలా చక్కగా వాళ్ళు దాన్ని ఇన్వైట్ చేశారు. అక్కడ చెప్పదు, అది మాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే అక్కడ నిజంగా జరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది సేల్స్ గర్ల్స్ వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కాబట్టి అక్కడ పెట్టడం వల్ల ఒకటి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ అన్ని కంపెనీస్లో ఆఫీస్లో కూడా కేసెస్ అనేది రావడం లేదు. దీన్ని మేము అనుకుంటామంటే ఇంకా కూడా కొంచెం పబ్లిష్ చేయాలి. మళ్ళీ ఆ ఉమెన్ కూడా రకరకాల ఇబ్బందుల్లో చెప్పట్లేదేమో, జరుగుతున్నప్పుడు చెప్పట్లేదేమో అనేది కూడా మాకు అనిపించి ప్రతి చోట కూడా ఈ కమిటీస్ పోస్ట్ యాక్ట్ గురించి కూడా ఎక్కువగా చెప్పాలని చెప్పి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇది తెలియకపోవడం వల్లనే మెయిన్ ఇష్యూ అంటారా, లేదా తెలిసిన వల్ల జరగకపోవడం? తెలియకపోవడము అనేది ఒకటి అనుకోవచ్చు. తెలిసినా కూడా అక్కడ మేనేజ్మెంట్ అనుకోండి, అక్కడ అఫీషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది బయటికి చెప్తే ఏమవుతుందో. సపోజ్ ఒక మ్యారీడ్ ఉమెన్ ఉంటుంది, అక్కడ ఆ సిచ్యుయేషన్ అది ఫేస్ చేసినప్పుడు దాన్ని మేము బయటికి చెప్పుకుంటే మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందామా అనే మానసిక పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగానికి ఏమన్నా ముప్పు వస్తుందనే ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇంకా కూడా జరుగుతున్నాయి, బయటికి రావట్లేదు. ఎందుకంటే చాలా కంపెనీస్, చాలా ఆఫీసులు చాలా ఉన్నాయి, కానీ రిపోర్టింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఏమీ లేకపోతే సంతోషం, కానీ ఉండి కూడా వస్తలేమనేది మాకు అప్పుడప్పుడు ఒక డౌట్ ఉంటుంది. దాని మీద మేము ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా దాని మీద ఇప్పుడు మేము వర్కౌట్ చేయాలనుకుంటాం. పోస్ట్ యాక్ట్ మీద ఏ మహిళకి ఇబ్బంది అయినా కూడా ఎవరిని సంప్రదించాలి, ఏంటి ఓపెన్గా వచ్చి చెప్పుకోవాలి.
అక్కడ చెప్పుకోలేకపోయినా కనీసం మా వరకు వచ్చినా కూడా మేము దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామని కూడా చెప్పాలి. ఇంకా కూడా దీని మీద ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది పోష్ యాక్ట్ మీద. సో పాష్ యాక్ట్ గురించి మా కార్పొరేట్లో పాష్ యాక్ట్ ట్రైనింగ్స్ ఆల్రెడీ అవి ఇన్బిల్ట్ ఉండడం వల్ల ఆన్ బోర్డింగ్ అప్పుడే కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు ఇట్లా కొంచెం అవేర్నెస్ ఉంది. మీరు అన్నట్టు కొంచెం మన టైప్ 2 సిటీస్ చిన్న కంపెనీస్కి మీరు అన్నట్టు మాల్స్లో వాటిల్లో కూడా వీటిని అవేర్నెస్ ఇంకా బెటర్గా క్రియేట్ చేయడానికి మీరు కూడా అంటే మీకు దాని మీద మా సైడ్ నుంచి ఎప్పుడైనా టెక్ సపోర్ట్ కావాలన్నా కూడా వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ దట్. ఇప్పుడు మనకు కూడా షీ బాక్స్ అని కూడా అంత ఆన్లైన్ కూడా పెట్టారు, అంతా కూడా ఇప్పుడు సిస్టమ్ అంతా ఆన్లైన్ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి మనకు కూడా మా డిపార్ట్మెంట్ వెబ్సైట్లో షీ బాక్స్ అన్నది కూడా ఒకటి ఉంది. అందులో వాళ్ళ కంప్లైంట్స్ బుక్ చేయడం, మళ్ళీ దీనికి సంబంధించి ఉమెన్ కమిషన్ కూడా ఉంది మనకి, స్టేట్ ఉమెన్ రైట్స్ అది కూడా ఉంది. దాని ద్వారా కూడా ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ద్వారా తీసుకొచ్చి కూడా మళ్ళీ మమ్మల్ని సంప్రదించడము, ఈవెన్ కొన్ని సుమోటో కూడా తీసుకొని కూడా చేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ కమిషన్స్ కూడా మనకు చైల్డ్ ప్రొటెక్షన్ స్టేట్ లెవెల్ చైల్డ్ SCPCR ఉంది, మళ్ళీ తర్వాత మనకి ఉమెన్ కమిషన్ కూడా ఉంది. ఇవి హైదరాబాద్లో ఉండి కూడా జిల్లా స్థాయి వరకు కూడా వాళ్ళు ఎక్కడైనా జరిగినా వాళ్ళు కంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక పేపర్ న్యూస్ చూసి కూడా మాకు నోటీస్ పంపించి అది ఏం జరిగింది ఒక కాంప్లైంట్స్ రిపోర్ట్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు మేము అప్రమత్తంగానే ఉంటాము. మా వరకు మేము దాన్ని చేసినా కూడా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళి కూడా అది ఏంటి అనేది కూడా వాళ్ళకి మొత్తం కూడా పూర్వపర చెప్పి అక్కడ కరెక్ట్ యాక్షన్ తీసుకున్న ద్వారా కూడా వాళ్ళకు కూడా మేము జవాబుదారీతనంతో చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో చైల్డ్ కమిషన్కి ఇక్కడ ఉమెన్ కమిషన్ కూడా మేము బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే మ్యామ్ ఈ ఉమెన్ డే టు డే లైఫ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ అట్ ద సేమ్ టైం కంపీటింగ్ విత్ అంటే ఈ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఆఫీసెస్ వాటికి వచ్చి కంపీటింగ్గా చేస్తున్నా కూడా ఇన్ఈక్వల్ పే ఉండడం, లేకపోతే ఈ ఆఫీసెస్ ఇది తీసుకోకపోయినా కూడా వాళ్ళు సేమ్ అదే దాంట్లో మీరు అన్నట్టు మాల్స్లో వర్క్ చేస్తున్నా కూడా ఇన్ఈక్వల్ పే, లేకపోతే వెళ్ళి పొలాలలో వర్క్ చేస్తున్నా కూడా ఇన్ఈక్వల్ పే అనేది ఒక ప్రాబ్లంగా ఉంది. ఇది దీని మీద మీ వ్యూ ఏంటి మ్యామ్? ఇది సొసైటీలో ఎలా ఉందంటారు? అది ఈక్వల్ పే అనేది ఇంకా రావాలి. ఈక్వల్గా వర్క్ చేసినప్పటికీ కూడా ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మీరు ఇందాక అడిగినట్టు పురుషులతో సమానంగా వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ చాలా మటుకు ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఒక పే స్కేలు అది ఇది ఈక్వల్గా ఉంటుంది. కానీ బయట అసంఘటిత రంగాల్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ రోజు వచ్చేది వేజెస్ డైలీ వేజెస్లో మాత్రం తేడా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక స్టోరీ చదివాను గతంలో. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వర్క్కి వెళ్ళారు. వాళ్ళ యజమాని డబ్బులు ఇచ్చాడు, కూలీ ఇచ్చాడు, తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక అతడు కండక్టర్ వచ్చి బస్ టికెట్ అడిగాడు. అడిగితే ఆ భర్త అడుగుతాడు, నాకెంత మా భార్యకి ఎంత అని అడుగుతాడు. అదేంటి బస్ టికెట్ ఇద్దరికి సేమ్ ఉంటుంది కదా అని అడుగుతాడు. అప్పుడు అతను వెంటనే అట్లా కాదు కదా, ఇందాక మేము పని చేస్తే నాకు 100 రూపాయలు ఇచ్చాడు, నా భార్యకి 50 రూపాయలు ఇచ్చాడు కదా, అంటే టికెట్ కూడా ఆఫ్ ఉంటుందేమో అనుకున్నాను అని చెప్పి అడిగాడు. ఈ కథ చదివినప్పుడు అది నిజంగా ఎంత ఆ లోతుగా ఆలోచిస్తే అది ఎంత దూరమో మనము ఆ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది కదా అనిపించింది. అంటే కొన్ని సందర్భాల్లో కూడా అక్కడ వర్క్ చేసినప్పటికీ కూడా సమానంగా వర్క్ చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు కూడా వాళ్ళకి వర్క్ విషయం ఇది చేయలేరు అది చేయలేరు అనుకుంటూ కూడా ఈక్వల్గా పని చేపిస్తూ ఉన్నారు. ఇది ఇంకా మారాలి. వాళ్ళకి ఇలాంటి మేజర్గా ఇది అసంఘటిత రంగాల్లో కనిపిస్తూ ఉంటుంది, అనార్గనైజ్డ్ సెక్షన్స్లో. అక్కడ కూడా వాళ్ళకు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది రావాలి. అక్కడ కూడా కొంచెం మనం దృష్టి సారిస్తాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ అంటే వెల్ఫేర్ అంటున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం. కాబట్టి ఇంకెక్కడెక్కడ క్యాప్స్ ఉన్నాయి కూడా చూడాలని అనుకుంటున్నాం. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మన స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల జెండర్ డిస్క్రిమినేషన్ ఏమైనా తగ్గుతుంది? ఎడ్యుకేషన్ వల్ల జరగాలి. అయితే చాలా మటుకు గతంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మాయి అబ్బాయి లింగ వివక్ష దాన్ని మీరు అన్నట్టు దాన్ని జెండర్ డిస్క్రిమినేషన్ అనుకోండి. గతంలో ఇంకా చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే మేము దాదాపు 31 years నుంచి వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికి ఇప్పటికీ తేడా గమనించాం. అయినప్పటికీ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేయడం, లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడం, ఇందాక అనుకున్నట్టుగా బేటీ బచావ్ అనుకోండి, లేకపోతే స్నేహిత, మనం కూడా గతంలో ఒక స్నేహిత ప్రోగ్రాం పెట్టాము. ఒక ఇన్నోవేటివ్ మన జిల్లా కలెక్టర్ గారు ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాం రూపొందించారు. అలా చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది కొంతవరకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఫ్యామిలీస్లో ఇప్పుడు మాత్రం ఒక అమ్మాయితో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు.
అది రెండు రకాలు ఉంటుంది. కొన్ని చోట్లనేమో మనం అది వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని చెప్పి వాళ్ళ మార్పు వచ్చింది. కానీ ఇంకా రూరల్ ఏరియాలో చూస్తే మేము ఇప్పటికీ చూస్తాం, ఒక ఫస్ట్ సెకండ్ డెలివరీ వరకు చాలు, రెండో కాన్పంటే వాళ్ళు థర్డ్కి వెళ్తారు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలే కదా, మళ్ళీ అబ్బాయి రావాలి. అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అబ్బాయి అయితే తలకొరి పెడతాడు, అమ్మాయిలు అయితే ఒక పెళ్లి చేస్తే అత్తగారికి వెళ్ళిపోతానే కాన్సెప్ట్ ఇంకా కూడా రూరల్ ఏరియాలో మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. అక్కడ మేము చాలా సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే ఈ సీనియర్ సిటిజన్ కేసెస్ అన్నీ కూడా మగపిల్లలు వాళ్ళ కొడుకులు ఇంట్లోంచి పంపిస్తే అమ్మాయిలు చేరదీస్తున్నారు. ఈ మధ్య మేము ఆ ఎగ్జాంపుల్ ఎక్కువగా వాడుతున్నాము. ఈవెన్ శుక్రవారం సభల్లో కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాట్లాడినా మేము మాట్లాడినా దాన్ని చాలా లోతుగా తీసుకెళ్తున్నాం. అప్పుడు వాళ్ళు నిజంగా కూడా ఆలోచించగలుగుతున్నారు, సమస్యలన్నీ అబ్బాయితో వస్తున్నాయి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా తీసుకోవాలనేది. ఎక్స్టర్నల్గా మనం ఎంత అవేర్నెస్ పెట్టినా కూడా ఇంటర్నల్గా వాళ్ళలో మార్పు రావాలి. అమ్మాయిని అబ్బాయిని తీసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు వచ్చింది. చాలామంది అమ్మాయిలు సెల్ఫ్ ఎస్టీమ్తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదువుకోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా మార్పు వస్తుంది. మా అమ్మాయి ఇలా చూస్తే మనం ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం చూసినా కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th అనుకోండి, ఇంటర్ బాలికలదే పై చేయి చూసినప్పుడు అది కొంచెం మార్పు వచ్చి తల్లిదండ్రుల ఆలోచన దూరంలో మార్పు వస్తూ ఉంది, యాక్సెప్ట్ చేస్తుంది అమ్మాయి. అవి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు అనుకోవచ్చు, మన అందరు కూడా సొసైటీలో కూడా మనం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాము. వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినా కూడా కొంతవరకు మనకి తగ్గుతుంది. ఇంకా కూడా తగ్గించాల్సిన అవసరం. ఇప్పుడు మనకి 1000కి చూస్తే 938, 948 అట్లా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి కొంత తగ్గినప్పటికీ కూడా ఇంకా తగ్గాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇప్పుడు అమ్మాయిలకు కూడా కేజీబీవీస్ పెట్టాము. అంతకుముందు కొంచెం స్కూల్ డ్రాప్ అవుట్ ఉండే అమ్మాయిలకి. మేము గతంలో పనిచేసినప్పుడు అమ్మాయిలకి బాలికా మండలి పెట్టి స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలకి కార్యక్రమాలు చేద్దాము, అడాల్సెంట్ స్కీమ్ అంటే చాలామంది దొరికేవాళ్ళు మనకు స్కూల్ డ్రాప్ అవుట్ అయితే. ఇప్పుడు ఆ శాతం తగ్గిపోయింది. అసలు 15 to 18కి ఒక స్కీమ్ ఉంది మనకు డిపార్ట్మెంట్లో, స్కీమ్ ఫర్ అడాల్సెంట్ గర్ల్స్, కిషోర బాలికల కొరకు. అందుకే స్కూల్ డ్రాప్ అవుట్స్ రావాలంటే చాలా ఆశ్చర్యకరంగా అసలు మాకు దొరకట్లేదు. అంటే నిజంగా చూస్తున్నాం, అమ్మాయిలందరూ కూడా చదువుతూ ఉన్నారు. అంతమంది కేజీబీవీస్ లేక ఈ కేజీబీవీస్ పెట్టడం, మోడల్ స్కూల్స్ పెట్టడం వల్ల ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ పిల్లలు ఉన్నా కూడా మనం ఇమీడియట్గా కేజీబీలో జాయిన్ చేస్తాం. ఫిఫ్త్ అయిపోగానే పిల్లలు జాయిన్ చేస్తాం. ఇలాంటి విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళ రకరకాల మనకి విద్యా అవకాశాలు చాలా కల్పిస్తుంది గవర్నమెంట్. మోడల్ స్కూల్స్, ఎంజేపీ, మహాత్మా జ్యోతిబాబు స్కూల్స్, ముఖ్యంగా కేజీబీవీస్. అంతకుముందు 1-2 వాటిలో ఉంటే కూడా ప్రతి మండలంకి ఒక కేజీబీవీ కావడము. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు, అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆడపిల్లల విద్యా శాతం పెరిగింది, స్కూల్ డ్రాప్ తగ్గిపోయింది. తర్వాత కొంచెం మార్పు అనేది వస్తుంది. ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా ఉండేది. చాలామంది అసలు అమ్మాయినే కావాలని కోరుకునే ఉంటున్నారు. ఇట్లా చూస్తే 2 రకాలుగా ఉంది. అర్బన్ ఏరియాలో ఒకలాగా, రూరల్ ఏరియాలో ఇంకా అబ్బాయి ఉంటే ఏంటి అనేదిలో మార్పు రావాలి. అక్కడ మేము ఇప్పుడు మన జిల్లాలో స్టార్ట్ చేసిన శుక్రవారం సభను వేదికగా తీసుకుంటున్నాం. ఆ శుక్రవారం సభలో ఒక ఎజెండాతో ముందు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది కూడా మేము మాట్లాడుతున్నాం. జెండర్ డిస్క్రిమినేషన్ మీద మాట్లాడడం జరుగుతుంది. అవేర్నెస్ వస్తుంది. ఇంకా అది కూడా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది అని అనుకుంటున్నాను. మ్యామ్, హెల్త్ డిపార్ట్మెంట్లో వాటిల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వాళ్ళు ఏదో మెడిసిన్ సంథింగ్ ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడమే సగం ప్రాబ్లమ్స్. అంటే అవేర్నెస్ అనేది మీ డే టు డే జాబ్లో ఈక్వల్. అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేస్తారు. ఒకవేళ వచ్చినా కూడా సెక్షన్స్ యాక్ట్స్ ప్రకారం వాటిని ముందుకు తీసుకెళ్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఆ మోటోతో పెట్టుకుని సమస్య రాకుంటే చూడాలి కదని. ముఖ్యంగా మాకు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా బలంగా ఉంది మాకు స్టాఫ్, చాలా బలంగా ఉంది. ఒక పేపర్ మీద చార్ట్ వేస్తే అసలు ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క 10 మంది, ఆ పై జిల్లా స్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఉన్నారు. సఖి తీసుకుంటే ఒక 12 మంది, చైల్డ్ ప్రొటెక్షన్ తీసుకుంటే 12 మంది, చైల్డ్ లైన్లో ఒక 8 మెంబర్స్, హబ్లో 6 మెంబర్స్, అంగన్వాడీ సెంటర్స్ అయితే 777 అంగన్వాడీ సెంటర్. నేను ఒక మీటింగ్లో చెప్తాను, ఇక్కడ శుక్రవారం సభలో చెప్పినప్పుడు ఇవన్నీ సమస్యలు, మహిళలకి పిల్లలకి సమస్యలు వచ్చినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అంగన్వాడిని సంప్రదించాం. ఒక మాట చెప్తున్న వాళ్ళకి, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నట్టు మేము అన్ని చోట్ల ఉండలేక అంగన్వాడిని పెట్టాము. మీరు అంగన్వాడీ సెంటర్ మీ పక్కనే మీ అందుబాటులో ఉంటుంది. అమృతాంజన అంతే, అన్నిటికీ అమృతాంజన ఎట్లాగో మీరు సంప్రదించండి. అప్పుడు మీకు సఖీ గురించి చెప్తుంది, డిజబుల్ గురించి చెప్తుంది, సీనియర్ సిటిజన్ గురించి చెప్తుంది, చైల్డ్ లైన్ చెప్తుంది. మాకు వెంటనే కాల్ వస్తుంది. అప్పుడు మా వాళ్ళందరూ వచ్చి ఆ ప్రాబ్లమ్కి మేము సాల్వ్ చేస్తామనేది చెప్తాము. అయితే రీసెంట్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ డీల్ చేస్తున్నప్పుడు
నువ్వు సైన్ చేయకపోతే వాళ్ళ కూతురు ఫొటోస్ ఏదో మార్కింగ్ చేసి ఇది పెడతాము అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బెదిరిస్తున్నారు. అయితే ఆయన వాళ్ళ కూతుర్ని బెదిరిస్తున్నారు, నువ్వు ఒకేకపోతే ఇవన్నీ పెడతాము. అయితే ఆయనకు వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళ ఫాదర్ ఎవరు ఏం చేసుకున్న పర్లేదు అది మార్కింగ్ ఇప్పుడు వాళ్ళదే ప్రాబ్లం అవుతుంది అంటే ఆయన ఫస్ట్ అంటే ఉన్న ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఆమె బలంగా వాళ్ళకి ఎవరు బెదిరించినా కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ కాదు, చేసిన మిస్టేక్ వేరే వాళ్ళు మార్కింగ్ చేయడం ఇదంతా. సో వాళ్ళ మీద సొసైటీ వీళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రెషర్ వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు అంటే వీళ్ళు మెంటల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు మెంటల్గా ఫ్రెష్. ఇంకోటి సూర్య సినిమాలో కూడా ఒక దాంట్లో సేమ్ ఉంటుంది, వాళ్ళ వైఫ్ని ఇట్లనే ఎవరు మార్కింగ్ ఇట్లా చేస్తుంటే వాళ్ళు ఎట్లా చేయాలి ఇవన్నీ ఇస్తారు. సో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎంత సపోర్ట్ చేయడం ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది వాళ్ళ మెంటల్ హెల్త్కి అనేది మీరు అన్నట్టు అది మ్యామ్. అయితే ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. మీరు అన్నట్టు ఇట్లాంటి సొసైటీలో వాళ్ళకి డిస్క్రిమినేషన్ చూపించడం, ఇన్ఈక్వల్గా చూడడం, డొమెస్టిక్ వైలెన్సెస్ ఇవన్నిటిలో వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోకపోవడం, మీరు చెప్పేదాకా ఆలోచించలేదు అంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీరు చెప్తున్నారు. సో ఉమెన్ మెంటల్ హెల్త్ ఎట్లా స్ట్రెస్ ఇవన్నిటి నుంచి మేనేజ్ ఎట్లా చేసుకోవచ్చు అంటారు, దాని గురించి ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? లేదండి, ఇప్పుడు మన ఉమెన్ హెల్త్ గురించి మేజర్గా ఏంటంటే తను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఓపెన్ కాకపోవడం. ఇందాక మీరు అన్నట్టుగా అది చెప్పకపోవడం అనేది ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మేము సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి మేము చెప్పినప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము. అక్కడ ఆ ఇబ్బంది పెట్టింది వేరే వాళ్ళు, కానీ చెప్తే ఏమవుతుందో అది కూడా మేము ఆ వర్కౌట్ చేస్తున్నాం స్నేహిత ప్రోగ్రామ్. కాబట్టి చెప్పాలి, చేసిన వాళ్ళు షేమ్గా ఫీల్ కావాలి, భయపడాలి, సిగ్గుపడాలి, కానీ దానివల్ల జరిగిన వాళ్ళు కలగొద్దనే మోటోతో మీరు చెప్తే నాకు అది గుర్తొచ్చి అది చెప్పాలనుకున్నాను. ఇంకా వీళ్ళ మెంటల్ హెల్త్కి వచ్చినట్లయితే అది ఎక్కడెక్కడ ఉందో ఏంటని మాకు ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా గ్రామ స్థాయిలో ఉన్న మన అంగన్వాడీ టీచర్స్ అనుకోండి, ఆశ అనుకోండి, మళ్ళీ మా టీం కూడా కొంచెం విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీస్తో వాళ్ళతో కూడా ఒక ఇంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మెంటల్ హెల్త్ ఉన్నప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. మేజర్గా ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యాక చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ రియాలిటీ వేరే ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ సమస్యని పదే పదే ఆలోచిస్తూ వాళ్ళు డిప్రెషన్లోకి పోవడము, ఆ ఎఫెక్ట్ అంతా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళకి కేపబుల్ ఉండి చక్కగా చదువుకొని ఎన్నో రకాల వర్క్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యకే వాళ్ళు అల్లాడిపోవడము, దాని పరిష్కారం దిశగా ఆలోచించకుండా ఇంకా దాన్ని ఇంకా ఆలోచించి పెద్దగా చేస్తున్న ఇలాంటివి కూడా మా నోటీస్కి వస్తాయి. ఇప్పుడు మనకు ఈ రకరకాల వింగ్స్తోనే మేము పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ కూడా మనము ముందుకు పోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మాకు తెలుస్తుంది. అప్పుడు మాకు అంగన్వాడీ టీచర్ మాకు చాలా మేజర్ మాకు విషయాలు తేవడానికి ఒక అమ్మాయి ద్వారా తెలుస్తాయి ఏంటి, ఎందుకంటే ఆమె ప్రతి కుటుంబాన్ని టచ్ అవుతుంది. అంగన్వాడీ సెంటర్లో ప్రతి కుటుంబాన్ని రిజిస్టర్ చేస్తుంది, ప్రతి తల్లితో తనకు సంబంధం ఉంది. కాబట్టి మాతో కూడా ఒక డిస్కషన్ చేస్తూ ఉంటాం మీటింగ్స్లో, కానీ లేకపోతే తను ఒక హెల్ప్ చేయాలన్నప్పుడు మాకు షేర్ చేస్తుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఆ ఇబ్బంది ఏంటి అనేది కనుక్కుంటాము. అలానే కనుక్కొని వాళ్ళకు పర్సనల్గా కౌన్సిలింగ్ చేయడం. మా అంగన్వాడీ టీచర్స్ కూడా మేము కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇస్తాం. అంగన్వాడీ అంటే కేవలం మనము ఇందాక అనుకున్నట్టుగా గ్రోత్ తీయడము, ఫీడింగ్ ఇవ్వడము, ఈసీసీఏ కాదు, అది ఓన్లీ పిల్లల వరకు. తర్వాత ఇలాంటి ఉమెన్కి కూడా మనం రీచ్ కావచ్చు, అంటే మీకు అంత సర్వీస్ చేయడానికి స్కోప్ ఉంది అని వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఆ కుటుంబం మీకు దగ్గర మీ నైబర్ నువ్వు చెప్తే నేను వెళ్ళి చెప్పడం కంటే మా అంగన్వాడీ టీచర్ వెళ్ళి చెప్తే బాగా తొందరగా నమ్ముంది. ఎందుకంటే 24 గంటలు ఆమెతో ఉంటుంది, పొద్దున్న వేస్తే అంగన్వాడీకి వెళ్తుంది, చూస్తుంది. కాబట్టి ఆ రకం కూడా మేము ఒకటి పెట్టుకున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయండి, మాకు చెప్పండి, ఇంకా మీకు ఏం చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాము. ఈ మెంటల్ హెల్త్ అనేది బాగాలేకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే తల్లికి మేము చాలా సందర్భాలు కౌన్సిలింగ్లో కానీ లేకపోతే మీటింగ్లో కానీ ఒక ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా బయటపడుతుంది. ఒక చిన్న సమస్యకి నేను ఇంత ఆలోచించాను, మళ్ళీ మాకు షేర్ చేస్తూ ఉన్నారు. నేను ఒక చిన్న సమస్యకి నేను ఇట్లా చేశాను కదా. సపోజ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ ఆమెకి ఇబ్బంది అనిపిస్తుంది, ఆయనతో ఆమెకి అంటే తన ఎక్స్పెక్టేషన్ నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిన వింటలేని ఒక ఆమెకు ఉంది. అప్పుడు మనము కూడా కాస్త మారాలి కదా. అంటే ఇదొక ఎగ్జాంపుల్.
ఆమె దాన్నే చాలా మేజర్గా తీసుకొని డిప్రెషన్లోకి వెళ్తాయి. సరే కొన్ని సమస్యలు తాగి రావడము, కొట్టడము అవి కూడా కొన్ని ఉంటాయి, అక్కడేమో మేజర్ ఇష్యూస్. కానీ చిన్న చిన్న ఇష్యూస్కే వాళ్ళు మెంటల్ డిప్రెషన్. మళ్ళీ హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు కదా, నాకు ఎందుకు బాగాలేదు అనేది కూడా ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆమె మెంటల్గా డిప్రెషన్ అవుతుంది. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళలో ఎక్కువ కూడా మనకు మెంటల్ ఇల్నెస్, మెంటల్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. కొంచెం వాళ్ళని టచ్ చేస్తే, వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు దాంట్లో నుంచి బయటపడుతూ ఉంటారు. హస్బెండ్తో చిన్న డిస్ప్యూట్ రాగానే వాళ్ళు కలగిలిపోతూ ఉంటారు, ఏదో ఊహించుకుంటారు, ఏదో జరగదు. కాబట్టి ఎట్లా అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉండాలి, ఎట్లా కాంప్రమైజ్ కావాలి, కుటుంబం అంటే ఏంటి, కుటుంబ విలువలు అనేది కూడా ఎక్కడ పోయినా కూడా కుటుంబం అనేది బాగా బేస్ చేస్తూ ఉంటారు. అన్ని అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉండి పరిచయం కొట్లాడాలి, అయినా కలిసి ఉండాలి. లీడర్షిప్ రోల్ అనేది అనిపిస్తే కనుక నాకు పర్సనలీ 2 ఒపీనియన్. ఒకటి ఏంటంటే లీడర్షిప్ రోల్స్ లో ఎక్కువ రిప్రజెంటేషన్ లేదు, అది సిస్టమ్ ఫాల్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారంటే ఉమెన్కి లీడర్షిప్ అనేది తెలియదు, స్టిగ్మా మీద నడుస్తుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి లీడర్షిప్ రోల్స్ లోనే ఉంటారు. అది ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అవ్వచ్చు, వాళ్ళు పర్సనలీ వాళ్ళ హోల్ షెడ్యూల్ వేసుకుంటారు, వాళ్ళ పిల్లల షెడ్యూల్ వేస్తారు, వాళ్ళ ఫాదర్ షెడ్యూల్ వేస్తారు, ఎవ్రీబడి షెడ్యూల్ మెయింటైన్ చేస్తారు. ఎవరిది ఇప్పుడు ఒక ఫాదర్ని అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళంటే తెలియకపోవచ్చు. బట్ మదర్ని అడిగితే అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారంటే అందరి లిస్ట్ చెప్తారు. సో వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళకి లీడర్ అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో ఉంది. బట్ దీన్ని ఎక్స్ప్లిసిట్ గా మనం ఎట్లా తీసుకురావచ్చు? ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూస్తే కనుక ఆల్రెడీ ఒక బిల్ పాస్ చేస్తారు, రిప్రజెంటేషన్ 33% రిప్రజెంటేషన్ చేయాలని. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం టైం పడుతుంది అన్నారు, బట్ విచ్ ఇస్ గుడ్. బట్ ఆల్రెడీ బిల్ పాస్ చేశారు. కానీ ఈ ఆల్రెడీ ఇనేట్ గా ఉన్న లీడర్షిప్, ఉమెన్ లో ఉన్న లీడర్షిప్ ని బయటకు ఎట్లా తీసుకురావచ్చు? మీరు అన్నట్టు వాస్తవంగా నిజంగా వాళ్ళకి ఇన్బిల్ట్ అంతర్గతంగా ఉంటుంది, మేబీ జీన్స్లోనే ఉంటుంది. మనము ఉన్నారు కదా, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళంతా ఎన్నో ఉన్నాయి. మన కళ్ళ ముందు కూడా చూస్తున్నాం. ఒక చక్కగా ఇందాక చెప్పుకున్నట్టు కూడా రిజల్ట్ వచ్చిన ప్రతిసారి అమ్మాయిలు ఎక్కువ ఉంటుంది. తర్వాత చాలామంది జాబ్లో, కాంపిటీషన్లో, ఉద్యోగంలో మీరందరూ అబ్బాయిలు ఏమనుకోవద్దు, ఉమెన్ ఎక్కువ రాణిస్తారు అంటే షైన్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, రిలాక్స్గా వస్తారు, కమిట్మెంట్ ఉండదు, కాసేపు కూర్చుంటారు, కాసేపు టీ దానికి బయటకు వెళ్తారు, కాసేపు ఇంకో దానికి బయటకు వెళ్తారు. కానీ ఉమెన్ వచ్చిందంటే తన వర్క్ ఏంటిది అనేది చూస్తూ ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి వస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనము ఇప్పుడు ఇందాక అనుకున్నాక చిన్న చిన్న విషయాలకి కుటుంబ వాతావరణంలో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు అవి మెల్లిమెల్లిగా అవి పోతాయి. వాళ్ళు పోకుండా తల్లిదండ్రులు, కుటుంబంలో కూడా ఆ అమ్మాయికి లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంది అనేది ఉండాలి అనేది కూడా వాళ్ళు ప్రోత్సహించాలి. తర్వాత మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇప్పుడు లీడర్స్, స్కూల్ లీడర్స్ ఉంటారు. మళ్ళీ మనకు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ క్లబ్ అని కూడా మనకి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. ఎక్కడైతే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒక లీడర్స్ లాగా పెట్టమనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫ్యామిలీ కంట్రోల్ చేస్తారు. మీరు ఇందాక అన్నారు కదా, ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఒంటరిగానే వెళ్తుంది అత్తగారింటికి, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని పట్టుకొని వస్తుంది. అంటే ఆమె ఎంత అక్కడికి వెళ్తుంది, కొత్తగా వెళ్తుంది, మేనేజ్ చేస్తుంది. మీరు ఇందాక చెప్పారు కదా, ఆ కుటుంబాన్ని వాళ్ళ అత్తగారికి ఏం కావాలి, మామగారికి ఏం, తనేం కావాలి, జాబ్ అంటే స్వతహాగా ఉంది. దాన్ని మనము నిజంగా కాపాడుకోవాలి. ఒక అమ్మాయి యొక్క లీడర్షిప్ రోల్లో ఉంటే చాలా సక్సెస్ ఉంటుంది. అందరం రిలాక్స్గా ఉండి ఒక మంచి సక్సెస్ అనేది చూస్తాము. దానికి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఇప్పుడు మా దగ్గర అయితే మేము ఎక్కడ ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి అమ్మాయిలకి అది స్కూల్లో కూడా రోల్ ఇవ్వడం, వాళ్ళకి లీడర్స్ని పెట్టడం అనేది ఉండాలి. అంటే ఈక్వల్గా ఎవరి గతంలో మనం చూసాము పితృస్వామ్య వ్యవస్థ, తర్వాత మాతృస్వామి, అవన్నీ ఏమొద్దు, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే ఇద్దరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఒక లైఫ్కి ఒక రెండు కళలాగా అనేది అనుకున్నప్పుడు బాగుంటుంది. ఇట్లా మాట్లాడితే ఒక్క చోట మళ్ళీ ఉమెన్ డామినేషన్ కూడా ఉండే సందర్భాలు నిజంగా చెప్పాలంటే యాక్ట్స్ ఉన్నాయి. కొన్ని మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ వేరే రకంగా కౌన్సిలింగ్ ఉంటుంది. కొందరు వచ్చి అబ్బాయిలు వచ్చి చెప్తూ ఉంటారు డివి యాక్ట్ మీద. మేము చూసాము ఒకసారి కేసు కూడా.
అట్లా జరగకుండా కూడా బ్యాలెన్స్గా చేస్తూ ఉంటాం. ఓకే. కొన్ని ఉమెన్ కొరకు పెట్టిన చట్టాలు కూడా కొన్ని చోట్ల మిస్యూజ్ అయ్యాయి. అంటే పాపం ఆ అబ్బాయి ఇన్నోసెంట్గా ఉన్నాడు అనుకోండి, అక్కడ జరిగే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏంటి పాయింట్అవుట్ చేయడము, అది మేము గ్రహించుకొని చేసేది ఉంటుంది. ఈ అమ్మాయి లీడర్షిప్లో ఉంటే నిజంగా కూడా బాగుంటుంది. దానికి అందరం కూడా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఒకటి నేను ఒకటి టచ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మామూలుగా మెటర్నల్ ఇప్పుడు కార్పొరేట్లో అయినా వాటిలో అయినా ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ సేమ్ ఏజ్లో బీటెక్ అయిపోయిన జాయిన్ అయ్యారనుకుంటున్నారు. ఒక 2 years 3 years అయిన తర్వాత వీళ్ళకి పెళ్ళి అవుతుంది. ఉమెన్ ఏం చేస్తారు, వాళ్ళు ప్రెగ్నెంట్ కావడం, మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు లీవ్ తీసుకోవడం, మెటర్నల్ లీవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేసరికి వాళ్ళకన్నా వీళ్ళతో జాయిన్ అయిన వాళ్ళు ఇంకెక్కువ పొజిషన్లో ఉంటారు. వీళ్ళు అట్లా అంటే కార్పొరేట్లో ఇష్యూ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు అట్లా చేసినప్పుడు ఈ మన లాస్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇట్లాంటి డిస్క్రిమినేషన్ చూపించద్దు, మెటర్నల్ అది నేచర్లో మెటర్నల్ లీవ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కేర్ చూపించాలన్నా కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళి వర్క్ స్పేస్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ డిస్క్రిమినేషన్ అనేది చాలా చూపిస్తున్నారు అనేది దానివల్ల వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి సొసైటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే మన దగ్గర లేకపోయినా అర్బన్ ఉన్నైజ్డ్ దాంట్లో ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు. సో వీటి గురించి మీద ఏమైనా ప్రాసెస్, వాటి గురించి థాట్ ప్రాసెస్ ఏంటి? పబ్లిక్ సెక్టార్లో అయితే మనకి మెటర్నల్ లీవ్ అనేది 6 months ఉంటుంది. ఎవరి దాంట్లో వాళ్ళు మళ్ళీ వెళ్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో అట్లా ఉంటే దానిలో వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మేము దీని మీద కూడా మేము ఆలోచించలేదు. కాకపోతే అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అతను ఎటు వెళ్ళినా లీవ్ వెళ్ళినా ఎవరికన్నా ఇన్ఛార్జ్ ఇచ్చే విషయంలో ఈజీగా ఆలోచించి చేస్తున్నాడు. కానీ ఒక ఉమెన్కు ఒక ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నా, లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినాక ఆ పొజిషన్ కంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా అక్కడ కూడా కొన్ని చేయాలి ఆలోచన. మేము ఇప్పటివరకు కూడా అది దాని మీద అంత వర్కౌట్ చేయలేదు. అంటే ప్రైవేట్ కంపెనీ ఇది లాస్ కూడా మీరు అన్నట్టు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి డిస్క్రిమినేషన్, వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే వాళ్ళు ఉన్నారో పొజిషన్ అదైనా దానికైనా బెటర్ పొజిషన్ అని ఇవ్వాలి తప్ప వాళ్ళని ఇట్లా చేయొద్దని లాస్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనందరం అవేర్నెస్ క్రియేట్ చేయడం, యాక్టివిటీస్. అంటే బహుశా వాళ్ళ మేనేజ్మెంట్ ఆలోచించేది కూడా తను మదర్ అయిపోయింది కదా, అంత శ్రద్ధగా పని చేయదేమో. ఎందుకంటే ఒక చైల్డ్ ఉన్నాడు, డిస్టర్బ్ అయితే అంటే మీరు అన్నట్టు దాన్ని అక్కడ కూడా మనము వర్క్ చేయాలి. అది డిస్కరేజ్ చేస్తుంది. ఎందుకంటే తను గతంలో లాగా అంటే వీళ్ళు ఎజ్యూమ్ చేసుకుంటారు. ఆమె మదర్ అయింది, ఇంకా చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే అనే దిశగా వాళ్ళు ఆలోచించాలి. మేబీ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకా తను అప్పుడంతా కమిట్మెంట్తో వర్క్ చేయదు, డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే అక్కడ ప్రూవ్ చేసుకుంటుంది తను. మళ్ళీ ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఈక్వల్ పేరెంటింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడంటే ఆ హస్బెండ్ వాళ్ళు కూడా అక్కడ ఆమెకి ఆ అబ్బాయిని పేరెంటింగ్లో ఇన్వాల్వ్ అవుతారు అనుకోండి, ఈమె కూడా కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే రోలు రెస్పాన్సిబిలిటీ కూడా ఈమె అంతా తీసుకోదేమో, అప్పుడు అంతకుముందు చేసినంత క్యాపబుల్ వర్క్ చేయదేమో అని చెప్పి వీళ్ళు అనుకున్నట్టు ఖచ్చితంగా అది కాదు అనేది కూడా మనం వర్కౌట్ చేయాలి. మేము కూడా దీని మీద ఒక వర్కౌట్ చేస్తాం. మాకు కూడా ఒక ఆలోచన కనిపించారు. పోస్ట్ యాక్టివిటీ చేస్తున్నాము, అది చూస్తున్నాము, కానీ దీని మీద మేము ఇంత తీవ్రంగా ఆలోచించలేదు. మా గవర్నమెంట్ సెక్టార్లో అనేది ఉండదు. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నప్పుడు మేబీ వాళ్ళ బాస్, వాళ్ళ మేనేజ్మెంట్ ఆలోచించి అక్కడ ఉమెన్ తక్కువ చేయడం. ఆమె గతంలోలాగా వర్క్ చేయదు, ఆమె డిస్టర్బ్ అవుతుంది, ఆమె మదర్ అయింది కదా, ఇంత రెస్పాన్సిబిలిటీ ఆమెకు మదర్గా రెస్పాన్స్ పెరిగింది, ఉద్యోగంలో రెస్పాన్సిబిలిటీ తగ్గిస్తుందేమో అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళ భావజాలాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడికి చైల్డ్ అంటే విమెన్ హెల్త్, విమెన్ లీడర్షిప్ అన్ని డీటెయిల్గా టచ్ చేశారు సార్. సో చాలా ఎలాబరేట్గా ఓన్లీ ఉమెన్ గురించి మీరు చేసే సర్వీసెస్ అవి కూడా బ్రీఫ్గా తెలుసుకుంటేనే చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్. సో మీ ఫీల్డ్ ఆఫ్ వర్క్లోకి ఇంకెవరైనా ఆస్పైర్ అయ్యి రావాలనుకుంటున్నాను, వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అడ్వైస్ అంటే ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకుంటూ కూడా ఒక మిమ్మల్ని చూసి అనిపిస్తుంది ఏదో రొటీన్గా ఏదో వర్క్ కాకుండా ఒక ప్యాషనేట్తో అనేది, అది ఒక ప్రొఫెషనలిజం అనేది మన అందరిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వస్తే దాదాపు దాని మిషన్ ఏంటి, తన విజన్ ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకునేటట్టు ఉండాలి. ఎవరు వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే ఇప్పుడు మనం చేసే వర్క్, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వర్క్
ఒక హ్యూమన్ వాల్యూస్తో చేసేది, ఒక హ్యూమన్తో పనిచేస్తున్నాం. మనం మొదటి నుంచి చెప్పుకున్నాం హోమ్ టు టూమ్. ఈ హోమ్ టు టూమ్ సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఎవరికి రాదు. మళ్ళీ మనం ఒకరికి సహాయం చేసామంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ నిలబెడతాం. తర్వాత మేము అంగన్వాడీలో చేసే సర్వీస్కి ఇమీడియట్ రిజల్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఒక 1 yearలో మనకు బిల్డింగ్ అనిపిస్తుంది. కానీ మా సర్వీసెస్ ఇప్పుడు కాదు. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయి మా టీచర్స్ దగ్గరకు వచ్చి చెప్తారు, నేను మీ స్టూడెంట్ టీచర్, నేను ఇదయ్యాను, డాక్టర్ అయ్యానంటే వాళ్ళు చాలా పొంగిపోతారు. అంటే అంత వాల్యూ ఉంది అని చెప్పడం. ఎవరైనా మా జాబ్ గురించి వెళ్తే మాత్రం ఇదే చెప్తాం, మనం ఒక ప్యాషన్తో వర్క్ చేస్తే ఇంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరకదు, ఇంత స్కోప్ ఎక్కడ ఉండదు. అసలు అడుగడుగున స్కోప్ ఉంటుంది. ఏదో ఆకాశమే హద్దు అనుకుంటారు, ఆకాశం కూడా హద్దు లేదని చెప్తారు. అది మార్చాలి, ఆకాశం కూడా హద్దు కాదు మనకి, అది అన్లిమిటెడ్గా మనం చేయవచ్చు. మంచి డిపార్ట్మెంట్ బాగుంటుంది అని ఎవరైనా అదే చెప్తాం. కొంతమంది చూస్తారు మా దానిలో, మా రిలేటివ్స్లో, మా సర్కిల్, అబ్బా మేడం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంది కదా అని. అది ఇంటర్నల్. అది ఎంత చెప్పినా కూడా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నా కూడా ఎక్స్టర్నల్ వేరు, ఇంటర్నల్ వేరు. ఇదంతా ఇంటర్నల్గా ఉన్న వాళ్ళం, చేసేవాళ్ళం. ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా కూడా ఈ డిపార్ట్మెంట్లో చాలా హ్యాపీగా, రేపు నేను రిటైర్ అయినా కూడా కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంత సర్వీస్ చేశాను కదా, అబ్బా ఎంత బాగుంది నా ఎక్స్పీరియన్స్ అని అనుకునే పరిస్థితి వస్తుంది. చాలా మంచి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను నేను, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరితో ఇవన్నీ ఉంటుంది. 30 years బ్యాక్ నుంచి చాలా ఆలోచించుకుంటూ చెప్పాల్సి వచ్చింది. నాకు కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఎందుకుందంటే, ఇట్లా కూర్చుండి ఇట్లా డీటెయిల్గా మాట్లాడకూడదు. ఎప్పుడో ఒక జాబ్లో పడి సర్వీస్ చేస్తూ ఆ మోటలో కొట్టుకుపోతాం. కానీ ఇప్పుడు కూర్చుని ఏం చేసాము, ఎలా జరిగింది, స్టెప్ బై స్టెప్ మాట్లాడడం. కాబట్టి నాకు కూడా ఒకసారి మీతో ఒక మంచి అవకాశం ఉంది. మాకు బేసిక్గా మాకు మీలాంటి వాళ్ళు చేసిన వర్క్ని ఇట్లా రికార్డ్ చేసి ప్రిజర్వ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి, అండ్ ఆల్సో ఇది ఓన్లీ వాళ్ళకనే కాదు, ఉమెన్ కూడా ఇప్పుడు మీరు ఇచ్చే సర్వీసెస్ అన్ని చైల్డ్ మీరు ప్రొడ్యూసెస్ 10 టోల్ ఫ్రీ నెంబర్స్, వాటన్నిటితో కూడా చాలా మంది రియల్ టైంలో ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా ఇవన్నీ జరిగే యాక్టివిటీస్ ఇన్స్పిరేషన్ కూడా ఈ వీడియో చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆల్ అక్రాస్ ఆల్ ద కేటగిరీస్, విమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్, స్పెషల్లీ ట్రాన్స్జెండర్ అవ్వచ్చు. సో అక్రాస్ ద స్పెక్ట్రమ్ అన్ని సర్వీసెస్ కి సరైన దారిలో ఎట్లా పోతే బాగుంటుంది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ చాలా వరకు అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అంటే తెలియని సర్వీసెస్ చాలా వరకు సర్వీసెస్ ఉన్నాయి, బట్ తెలియక అవైలబిలిటీ ఉందో లేదో అని తెలియకుండా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనము శుక్రవారం సభలో మేము అనుకున్నాము చాలా రీచ్ అయ్యామని. ఒక్కొక్క శుక్రవారం సభలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మీరు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు ఇలా తెలిసాయంటే, అవునా మేము ఇంకా రీచ్ కాలేదని మాకు క్వశ్చన్ చేసుకుంటున్నాం. అప్పుడు మేము వచ్చి ప్లాన్ చేసుకుంటున్నాం, ఇంకా మనం రీచ్ కావాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, మనం టోల్ ఫ్రీ నెంబర్లు, మన సర్వీస్ అని చెప్పి అట్లా. అంటే మాకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్తో ఇంకా కూడా మేము ఆలోచనలు వస్తాం ఇంకేం చేయాలి. అంటే మా జాబ్లో బాగా చేసామని కాకుండా మన గ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. సక్సెస్ అదే స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం, మన స్ట్రెంగ్త్, వీక్నెస్ అదంతా అవన్నీ చూసుకుంటాం. అట్లా పోవడం వల్ల సక్సెస్ ఉంటుంది. ఏదైనా నేను బాగా చేశాను అనుకుంటే కాదు, లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. నేర్చుకోవాలి, మర్చిపోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. నాకు అన్ని వచ్చి నేను 30 ఏళ్ళ క్రితమే ఆగిపోయేదాన్ని చెప్తున్నా. ఇప్పుడు మేము కూడా మామూలుగా మాట్లాడతాం కదా, అసలు భయపడతారు ఈ టెక్నాలజీ నా అంత బాగా ఎవరు వాడదు. భయపడకండి, నేను ప్రోగ్రెస్ చూస్తున్నా కదా అంటే నేర్చుకున్నాను. నేను 30 years బ్యాగ్ లేదు కదా, ఫోనే లేదు అప్పుడు, సెల్ ఫోన్. హ్యాపీగా ఉండదు, ఇంట్లోంచి బయటకు వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మొత్తం ఆఫీస్లో పట్టుకోబోతున్నాం అంటే 2 ఉన్నాయి దాంట్లో. అట్లా అదొకటి మంచి పాలసీ. ఈ కాన్వర్జేషన్ లో మాకు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అంటే మేము ఫస్ట్ ఇనిషియల్ గా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం 2 years నుంచి ఇవన్నిటి గురించి మనం మాట్లాడడం అందరికి తెలియడానికి అనుకున్నాం. కానీ మాకే చాలా కొత్త విషయాలు మీరు చేసే, అంటే మేము దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాం కదా అని అనుకున్నాం ఇనిషియల్ గా. కాకపోతే డిపార్ట్మెంట్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఏమేమి చేస్తాయి అనేది మీరు నిన్న అక్కడ ఆఫీస్ చూసినప్పుడు కూడా అది ఎంత హోమ్లీ అట్మాస్ఫియర్, బాల్ రక్ష భవన్, ఆ పైన ఇవన్నీ కూడా, అంటే అక్కడ ఉన్న వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్యాషన్ కనపడుతుంది. ఆ డిపార్ట్మెంట్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కలా నేచర్ ఉంటుంది. అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్యాషన్ అనేది బయటికి రేడియేట్ అవుతుంది. అండ్ మ్యామ్ జనరల్ గా వాట్ యూఆర్ థింకింగ్ ఇస్
ఒక సొసైటీ ఎంత అడ్వాన్స్ ఉంది అని చెప్పడానికి అక్కడ ఎంత టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత రోడ్స్ ఉన్నాయని కాకుండా అక్కడ వల్నరబుల్ గ్రూప్స్ ఎంత బాగా చూసుకుంటున్నారు, అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంది, అక్కడ డిజేబుల్డ్ పీపుల్ ఎలా చూసుకుంటున్నారు, ఇవన్నీ ఎలా చూసుకుంటున్నారు అనే దాన్ని బట్టి సొసైటీని వాల్యూ, సొసైటీ ఎంత సివిలైజ్డ్ ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది అనేది మెజర్ చేస్తారు. సో ఇప్పుడు మీ అండర్ లో ఆ సొసైటీ అనే దాన్ని డిఫైన్ చేయడానికి ఎంత బాగుంది అని చెప్పడానికి డిఫైన్ చేయాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ మీరు డీల్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా అలా బాగా సొసైటీని చాలా ఇంప్రూవ్ చేస్తూ అంటే దిస్ ఈజ్ వాట్ టెల్స్, అంటే మనం కరీంనగర్ ఒక జ్యూరిస్డిక్షన్ లో తీసుకుంటే మనం ఎంత అడ్వాన్స్ అవుతున్నాం, ఎంత గ్రో అవుతున్నాం అని చెప్పడానికి ఇండికేటర్ అనేది మీ డిపార్ట్మెంట్ ఇప్పుడు. సో ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ స్పెండింగ్ దిస్ టైమ్ అండ్ మా అందరిని ఇంత ఎడ్యుకేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.